నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో 31 మంది మృతి. హెజ్బొల్లా నాయకులే లక్ష్యంగా దాడులు. ఇరాన్ కొత్త నాయకత్వానికి ట్రంప్ చర్చల ప్రతిపాదన. చర్చలు జరపబోమన్న టెహ్రాన్ సెక్యూరిటీ ఆఫ్ అలీ లారిజానీ. ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామన్న యుఎస్. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూల్చేశామని ప్రకటన. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం హెచ్చరికలు. అల్లర్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచన. వికారాబాద్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై రాహుల్ చర్చ. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారు. రాజధాని బీరుట్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతిదాడులు చేసింది. తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్షిపణిని నేల కూల్చామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లెబనాన్ ప్రభుత్వ అధికారులు కోరారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి లెబనాన్ ఇంకా కోలుకోలేదు. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారు. రాజధాని బీరుట్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతిదాడులు చేసింది. తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్షిపణిని నేల కూల్చామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లెబనాన్ ప్రభుత్వ అధికారులు కోరారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి లెబనాన్ ఇంకా కోలుకోలేదు. ఇరాన్ నూతన నాయకత్వం అమెరికాతో చర్చలను కోరుకుంటోందని, అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పనిని వారు త్వరగా చేయాలన్నారు. అయితే ఇరాన్పై సైనిక ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ స్వాధీనం చేసుకోవాలని ఆ దేశ పౌరులను ట్రంప్ మరోసారి కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. I once again urge the Revolutionary Guard, the Iranian military and police, to lay down your arms and receive full immunity or face certain death. I call upon all Iranian patriots who yearn for freedom to seize this moment, to be brave, be bold, be heroic, and take back your country. America is with you. I made a promise to you, and I fulfilled that promise. The rest will be up to you. But we'll be there to help. అమెరికాతో చర్చలు జరపబోమని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికార దాహం కోసం ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఇజ్రాయెల్ ఫస్ట్ గా మార్చారని విమర్శించారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నుంచి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని అలీ లారిజానీ తెలిపారు. అటు ఇరాన్ మద్దతు ఉన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ సంస్థ ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడిలో అమెరికా సైనికులెవరూ గాయపడలేదని తెలిసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐఆర్జీసీ దళాలు 1000 మందికి పైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. పాము తలను నరికామని రాసుకొచ్చింది. ఇప్పుడు ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం లేదని వెల్లడించింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్లో అప్లోడ్ చేసింది. దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతూ ఉండడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్కు వెళ్లాల్సిన విమానాలను ఈ రాత్రి 11:59 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా సహా ఐరోపాలోని కొన్ని దేశాలకు వెళ్లాల్సిన విమానాలను మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రత్యామ్నాయ గగనతల మార్గాల ద్వారా నడిపిస్తున్నామని తెలిపింది. అవి కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించింది. దుబాయ్, షార్జా విమానాలన్నింటినీ రద్దు చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానయాన సంస్థలను సంప్రదించిన తరువాతే ఎయిర్పోర్టుకు రావాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్లో పోస్టు చేసింది. యుఏఈపై ఇరాన్ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కష్టకాలంలో యుఏఈకి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. యుఏఈలోని భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి షేక్ మహమ్మద్ బిన్ కు ధన్యవాదాలు తెలిపినట్లు రాసుకొచ్చారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గత 2 రోజులుగా యుఏఈపై ఇరాన్ జరిపిన దాడుల్లో 3 మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయుడు ఉన్నాడని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవలి పరిణామాలపై భారత్ ఆందోళనలను తెలియజేయడంతో పాటు పౌరుల భద్రతను ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దాడులు త్వరగా ముగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకోవడంతో కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశంలో మతపరమైన గొడవలకు దారి తీయకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని, దీనిపై ఖచ్చితమైన నిఘా ఉంచాలని లేఖలో పేర్కొంది. మతపరమైన ప్రార్థనలు లేదా సభల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగాలు పరస్పరం సహకరించుకుంటూ ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీకు ఏమి నైతిక అధికారం ఉంది?
రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? ఏమవుతుంది తెలంగాణ కానీ ఒకసారి మనం ఆలోచిస్తే, తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నది. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు అనేకమైన సమస్యలు మన ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను అడుగుతా ఉన్నాను, మీకు సమయానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే, మళ్ళీ ఈఎంఐ ఎట్లా కడతారు? మీరు హెల్త్ స్కీమ్లు బంద్ చేశారు. మీరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ యొక్క హాస్పిటల్స్లో కొన్ని బకాయిలు ఇవ్వలేకపోతా ఉన్నారు. మీరు ఇవ్వలేదు, కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నారు. మరి హెల్త్ స్కీమ్ ఏ విధంగా అయితేని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటూ ఉంటే, డిగ్రీ కాలేజ్ చదువుతూ ఉంటే వారి ఫీ రీఎంబర్స్మెంట్ మరి ఇవ్వకపోతే బలవంతంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి ఒక విద్యా సంస్థలో ఈరోజు ఎటువంటి ఒక జీవితం గడుపుతున్నారు మధ్య కుటుంబాలు తెలంగాణలో ఒకసారి ఆలోచించండి. కానీ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ పట్టింపు లేదు. పేదోళ్ళ ఇళ్ళు కూలగొట్టడం, పేదోళ్ళ బతుకుల్లో ఈరోజు మీరు విషం పోస్తూ ఉన్నారు. పేదోళ్ళ బతుకుల్లో మీరు ఈరోజు అగ్నిని చూస్తూ ఉన్నారు. ఇదే అగ్ని రేపు జ్వాల అయిపోయి మీ ప్రభుత్వాన్ని కూడగొడుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి మిత్రులారా. ఈరోజు మీ రాహుల్ గాంధీ గారిని మీరు పిలుచుకున్నారు. ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎప్పుడు మీరు అమలు పరుస్తారు? ఇప్పటి వరకైతే మీరు అమలు పరచలేదో ఎప్పుడు పరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈ సమస్య ఒక కుటుంబ సమస్య కాదు, ఇది యావత్ తెలంగాణ సమస్య. ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య ఇది. రేపు ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా రేపు మాపో రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయితే మీ పరిస్థితి ఏమిది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మొత్తం అవినీతి పెరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కమిషన్ల వ్యాపారం నడుస్తూ ఉన్నది. 40% కమిషన్ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈ రకమైన వైఖరి తీసుకున్నారు? ఎందుకో మీరు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగాలతోనే వారి గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు తక్కువనేనా, లేకుంటే వాళ్ళు ప్రభావితం చేయలేరన్న రాజకీయాల్ని వాళ్ళు దలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు తలుచుకుంటే రేపు మీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మీకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించడానికి సమయం ఇచ్చారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏం చేశారు, ఏం కట్టారంటే మీరు కట్టింది ఏం లేదు. మీరు గడ్డబార పెట్టి కూల్చింది ఎక్కువ ఉన్నాయి, కట్టింది మాత్రం ఏం లేదు. ఈరోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఈరోజు ఇంకా ఆ రోజు పోయి 1000 కోట్లు ఇస్తున్నారు. ఒక కొత్త ప్రొఫెసర్ లెక్చరర్ని కూడా అపాయింట్ చేశారని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఎవరిని ఎంతమంది నియమించారు? పిల్లలకు చదువు చెప్పడానికి లెక్చరర్ ఎక్కడ నియమించలేకపోయారు. ఈరోజు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. తెలంగాణలో ప్రతి వర్గము, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టాల్లో ఉన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ మొత్తం కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. వారు నిర్వహిస్తున్న ప్రతి ఎగ్జామ్ కోర్టులో పోతా ఉన్నాయి. విద్యార్థులు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర కూర్చొని వాళ్ళ ఒక జీవితాలు మొత్తం కూడా ఆశతోని ఏదో రోజు మాకు ఉద్యోగాలు రావా అని చెప్పి చదువుతూ ఉంటుంటే మీరు ఉద్యోగాలు ప్రకటించేది లేదు. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా అంధకారంలో దోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను, మేము భారతీయ జనతా పార్టీగా మీకు అడుగుతా ఉన్నాము, ప్రభుత్వం
ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి వారికి సమయానికి మీరు పెన్షన్లు బకాయిలు అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది వేలాది మంది ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ జీవితంలో ఈరోజు బతుకును ఆనందాన్ని నింపాల్సిన పోయి ఒక విషాదాన్ని నింపుతా ఉన్నారు. కానీ నేను మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నాను, దయచేసి కష్టపడండి, భయపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది, మీకోసం పోరాడుతుందనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నారు మిత్రులారా. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క సమయంలో మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చాలా పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చారు, చాలామంది చూశాను. ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ గురించి, టీచర్స్ గురించి, యూనివర్సిటీస్ గురించి మాట్లాడాను. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కొద్దిగా మార్పు జరుగుతుంది అనుకున్నా కానీ మార్పు జరగలేదు, ఇంకా అధ్వానంగా తయారైంది తెలంగాణ. కాబట్టి ఇది ఒక మీ సమస్యనే కాదు, ఈ తెలంగాణ ప్రజల సమస్యగా భావించి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపేది లేదు. ఏదో రకంగా దీని మీద ఉద్యమిస్తూనే ఉంటాం మనం. రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది 16వ తారీఖు నాడు. మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు హౌస్లో తప్పకుండా ఈ విషయం పైన మాట్లాడతారు. ఇదే విషయం కాదు, మొన్న జరిగినటువంటి ఒక నాగర్ కర్నూల్లో కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద, ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుబట్ల సమస్య మీద, ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా కట్టుకున్న ఇల్లు కూలగొట్టడాల మీద, హైడ్రా పేరు మీద బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టేటువంటి సమస్య మీద, హిల్ట్ పేరు మీద ల్యాండ్ మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారో దాని పేరు మీద, ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు రేపు ప్రభుత్వాన్ని అసెంబ్లీ సెషన్లో నిలబెడితే అడుగుతారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ మంత్రి అజారుద్దీన్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు గడువు ఇక 2 నెలలే మిగిలి ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో కసరత్తు మొదలైంది. ఏప్రిల్ 30 లోపు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. గవర్నర్ కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుకెలా సాగాలన్నది అధికార పార్టీకి సవాల్గా మారింది. ఏ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అనూహ్య పరిణామాల్లో గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఎన్నిక కాలేదు. అయితే 6 నెలలలోపు అంటే ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఎన్నిక కావటం తప్పనిసరి. ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానం చేసిన ప్రతిపాదనను గవర్నర్ కు పంపింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేట్లు కనిపించడం లేదు. గవర్నర్ కోటాలో అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్లపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. వచ్చే నెల 19న తదుపరి విచారణ జరగనుంది. ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను ఎన్నిక కానట్లయితే ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసులో తీర్పు ఆలస్యమైనా ప్రతికూలంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవకాశాలను పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఉప ఎన్నికలు లేకపోవడంతో ఎమ్మెల్సీలపైనే ఆధారపడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీల ఎన్నిక కూడా లేదు. ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఎవరిని రాజీనామా చేయించాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. అలా అయితేనే మంత్రి పదవిని కోల్పోకుండా అజారుద్దీన్ ను మండలికి పంపడం సాధ్యమవుతుందన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఖాళీ ఏర్పడిన 2 స్థానాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2024 జనవరి 22న ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2025 మార్చిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో 3 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధించింది. అందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ 5గురిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారు అనేది
చర్చనీయాంశంగా మారింది. ఇందులో బల్మూరి వెంకట్ ఒక్కరే ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మిగిలిన వారంతా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఏది చేసినా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండేట్లు ముందే వాళ్లతో చర్చించి రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ వద్ద 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన పై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుత్తేదారు అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు సాగట్లేదు. ఫలితంగా నార్కట్పల్లి అద్దంకి హైవే మీదుగా వెళ్లే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే పూర్తి కావాల్సిన మర్రిగూడ పై వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ కూడలి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. నార్కట్పల్లి అద్దంకి వెళ్లే వాహనాలన్నీ నల్గొండ మర్రిగూడ బైపాస్ నుంచే వెళుతుంటాయి. హైదరాబాద్ నుంచి వయా నార్కట్పల్లి నల్గొండ మీదుగా గుంటూరు అద్దంకి వెళతాయి. పై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇరుకైన రహదారులపై ప్రయాణం చేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. 4 రోడ్ల కూడలి కావడంతో ఎదురెదురు వాహనాలు రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు గత ప్రభుత్వం నల్గొండ మర్రిగూడ కూడలి వద్ద పై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2022లో పై వంతెన నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 36 నెలల్లో పనులు పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం మంజూరు చేసిన 45 కోట్ల కంటే అదనంగా మరో 20 కోట్ల రూపాయలకు పెంచారు. ఇంకా తారు రోడ్డు పనులే ప్రారంభం కాలేదు. 20% వరకు వంతెన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పర్యవసానంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని పని పక్కకు పెట్టి ఇంకో ఫ్లైఓవర్ అని చెప్పి ఇంకోటి వేపిస్తున్నారు. దీంతో నల్గొండ పట్టణ ప్రజలు కాక ఇటు హైవే మీద పోయే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ సర్వీస్ రోడ్లో గతుకుల కారణం చేత చాలా వరకు వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాత్రిపూట వీధి దీపాలు లేకపోవడం వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్ అధికంగా జరుగుతున్నాయి. రోజు ఈ చర్లపల్లి నల్గొండకు ఒక 100 సార్లు తిరుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతెన పనులు పరిశీలించారు. 2024 ఆగస్టు నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్వయంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు మంత్రి చొరవ తీసుకుని త్వరగా పనులు పూర్తి చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. రోజు ఒక 500-600 కిరాయిలు అవుతాయి. బండి ఖరాబ్ అయినప్పుడు చేపిస్తే ఒక 1000 రూపాయలు 1500 దాకా కిరాయిలు అవుతాయి. దానికి ఛార్జ్ అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, వచ్చిపోతానికి చాలా ఇబ్బంది ఉంది. బైక్లకు ట్రాఫిక్ 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంక వేడ పూర్తి కాలేదు, సగం కూడా కాలేదు. వర్క్ అసలు ఏం కాలేదు, వర్క్ పూర్తి కాలేదు. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రి వీళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరితగతిన ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు? సార్కు చెప్తలేరా మరి ఏంది? కానీ ఆయన చూస్తున్నాడు కదా, పోవడం రావడం. పోయేటప్పుడు అంటే ఆడంగా పోతున్నాడు, వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఈ హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప రోడ్ల మీద తిరుగుతలేరా? మరి ఎందుకని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజాధనం దుర్వినియోగమే కాదు, ప్రజలకు కూడా యాక్సిడెంట్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కోసారి కొద్దిగా చాలా వరగబోతున్నాయి. లారీ కూడా మన పడబోయింది. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది తొందరగా వేయాలి, వేయకపోతే చాలా డేంజర్ అన్నట్టు. పై వంతెన నిర్మాణ పనులు తుది దశకొచ్చాయని, పెండింగ్ పనులు వేగవంతం చేసి వంతెనపై నుంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఎండ్బీ శాఖ అధికారులు చెబుతున్నారు. వసంతం రాకతో రంగుల పండుగ వచ్చేసింది. హోలీ అంటే కేవలం పండుగ కాదు, అది ఒక ఫీలింగ్, ఒక వైబ్. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా మొదలైన పండుగ ప్రస్తుతం స్నేహానికి, వినోదానికి చిహ్నంగా మారిపోయింది. సమస్యలు మర్చిపోయి ఆనందంగా గడపడానికి ఒక రోజు కావాలంటూ చిన్న పెద్ద తేలియాడిపోయే సమయంగా మారింది. అయితే ఈ వేడుకలో ప్రమాదం సైతం పొంచి ఉంది. పండుగ నేపథ్యం ఏంటి, ఆ పండుగ ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
వసంత ఋతువు వచ్చిందంటే ప్రకృతి కొంగొత్త రంగులతో అలరారుతుంది. అలాంటి రంగుల సందడిని మన సంస్కృతిలోకి తీసుకొచ్చిన పండుగే హోలీ. చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకంగా జరుపుకునే ఈ సంబరానికి పురాణాలలో విశేష ప్రాధాన్యం ఉంది. దేశవ్యాప్తంగా హోలీ ఆనంద తరంగాలు పంచుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే అపురూపమైన రంగుల పండుగే ఇది. హోలీ అంటే రంగుల హరివిల్లు. ఉదయం నుంచే మిత్రులు, కుటుంబ సభ్యులు చిన్న పెద్ద పరస్పరం రంగులు చల్లుకుంటారు. నీటి బెలూన్లు, పిచ్కారీలతో పిల్లల సందడి వేరేలా ఉంటుంది. కొందరు పూలతో చేసిన సహజ రంగులు ఉపయోగిస్తారు. ప్రేమతో పూసిన రంగు మనసులను దగ్గర చేస్తుందనే నమ్మకంతో ఈ వేడుక జరుపుకుంటారు. మనసుల మధ్య దూరాలు చెరిపివేసేందుకు సమాజం ఈ పండుగను నడిపిస్తుంది అనేది జన నానుడి. రసాయనాలతో తయారైన రంగులు ఆరోగ్యానికి హానికరం. తక్కువ ధరకు లభించే ఈ రంగుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మ అలర్జీలు, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తాయి. చిన్నారుల సున్నిత చర్మంపై ఈ ప్రభావం మరింత ప్రభావం చూపుతుంది. ఆనందం కోసం ఆడుకునే రంగుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఎలాంటి వాడకూడదు అని అంటే, వీటిని వాడేటప్పుడు మనం ఎలాంటి కెమికల్ కలర్స్ ను వాడకూడదు. ఈ కెమికల్ కలర్స్ అంటే ఇవి ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన కలర్స్. వీటిలో కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కళ్లల్లో ఇరిటేషన్ రావచ్చు, స్కిన్ అలర్జీస్ రావచ్చు, శ్వాసకోశ అలర్జీ రావచ్చు. ఒక్కొక్కసారి ఊపిరాడక అవస్థ పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వీటిని మనం వాడకూడదు. కాబట్టి మనం హోలీ ఆడేది సంతోషం కోసం ఆడుకుంటాం. కాబట్టి పిల్లల్ని మనం దగ్గరుండి హోలీ ఆడేటప్పుడు వీలైనంత వరకు కాటన్ వేర్ వాడటం మంచిది. సురక్షిత హోలీ కోసం సహజ రంగులనే ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పసుపు, కుంకుమ, చందనం, పువ్వుల పొడి లాంటి వాటితో ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవచ్చు. చర్మానికి నూనె రాసుకోవడం, కళ్లకు గాగుల్స్, జుట్టుకు కవర్ ఉపయోగిస్తే రక్షణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. న్యాచురల్ కలర్స్ అవి ఎలా తయారు చేస్తారంటే మోదుగు పూలతోని గాని, లేదా ఆకుకూరలు, కొన్ని పండ్లతోని గాని, పండ్ల రసాలతోని గాని, కొన్ని రకాలుగా సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వాటితోని, కుంకుమతోని, పసుపుతోని తయారు చేస్తారు. ఇవి న్యాచురల్ కలర్స్ అంటే సహజ సిద్ధంగా మనకు వచ్చే కలర్స్ అంటారు. స్కిన్ ఫ్రెండ్లీ, స్కిన్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వవు, ఐస్ కూడా ఇరిటేషన్ కలగనివ్వవు. శ్వాస తీసుకున్న వాటి వాసన చూసినప్పుడు మనకు ముక్కులో ఇరిటేషన్ కలిగి ఊపిరితిత్తుల్లో అలర్జీ లాగా వచ్చి ఊపిరాడకుండా చేయటం అటువంటివి జరగవు. వీటిని చిన్నపిల్లలు, పెద్దలు, గర్భిణీలు అందరూ కూడా వీటిని సేఫ్ గా వాడుకోవచ్చు. హోలీ మన సంస్కృతి, మన ఆనందం, మన ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా అని గుర్తించి జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మేడిగడ్డ ఆనకట్టపై కుట్రలు చేసింది చాలదన్నట్టు అన్నారం ఆనకట్టను కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం ఆనకట్ట పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆనకట్టను బలహీనపరిచి బీఆర్ఎస్పై బురద జల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎక్స్ వేదికగా కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా ప్రజాప్రతినిధులు శ్రీపాదరావు సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో శాసన సభాపతిగా సభను ఎంతో హుందాగా నడిపారని తెలిపారు. నిజమైన సౌందర్యం ఆత్మశోధనలో ఉందని, దాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. డాక్టర్ మోదుపల్లి శ్రీలత రచించిన మౌనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. అధికారం, డబ్బు, బాహ్య సౌందర్యం అనేవి ఆకర్షణ మాత్రమే అని, మనిషి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసేలా నవల రచించడం అభినందనీయమని అన్నారు.
పుస్తక రచయిత శ్రీలత కొండయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. కానీ గుడ్ లుకింగ్ ఒకటే సరిపోదు, మంచి మనసు లేకపోతే ఆ గుడ్ లుకింగ్ దేనికి పనికిరాదని చెప్పడానికి ఈ మౌనమైనటువంటి నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చారని చెప్పిన శ్రీశ్రీ యొక్క ఆ పాదాలని ఇందులో వారు తప్పకుండా మనం తెలుపుతారు. కానీ ఆ పాదాల్లో ఉండేటువంటి భావం కంటే ఎక్కువగా ఆ సమిధని ఎంత గొప్పగా చూపించారో దాదాపు ఒక 100 పేజీలో మనకు తెలిసి వస్తూ ఉంటుంది. ఈ సౌందర్యాన్ని ప్రకాశింపజేసేది మన దేహం కాదు, మన మనస్సు అని చెప్పినటువంటి రచయితకి మనం అందరం అభినందన తెలిపాలి. స్త్రీకి కావాల్సినటువంటి బలాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔదార్యాన్ని, స్త్రీకి కావాల్సినటువంటి ఔన్నత్యాన్ని పోషిస్తూ దీన్ని పరిపుష్టం చేసినందుకు వారికి మనందరం కూడా ఇవాళ అభినందన తెలపడానికి ఇక్కడ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వెళ్తూ ముందు ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొని పల్టీ కొడుతూ డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సాయి కీర్తన్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద దాటికి పూర్తిగా కారు దగ్ధమైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతే కాదు, వారి కళాకృతులు కూడా వైవిధ్యమే. వారి చేతుల్లోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేలా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు కళాకృతులపై శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ 5 రోజులు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టింది. ఆర్ట్ టీచర్లకు ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఐటీడీఏల నుంచి ఆయా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్న ఆర్ట్ టీచర్స్ కి ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ రకాల చీరలపై ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న బ్లాక్ ప్రింటింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. గిరిజన విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా TCRNTI శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల తెలిపారు. ఈ ఆర్ట్ని నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కూడా ఉన్నారు. పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడానికి ఆ టీచర్స్ తో పాటు మనకి ట్రైబల్ యూత్ ఎవరైతే పెయింటర్స్ ఇటువంటి వర్క్ లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కూడా మనము ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఎక్స్క్లూజివ్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్. దీనికోసం అనేసి మనము గతంలో ఆలోచించినప్పటికీ మనకి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరినీ మనము ఎక్స్ప్లోర్ చేసి సెలెక్ట్ చేసుకొని మనకి ఒక షాప్ అని హ్యాండ్లూమ్ సొసైటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశాము. వాళ్ళ ద్వారానే మనము ఈ 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. పార్టిసిపెంట్స్ అందరూ కూడా డే 1 నుంచి చాలా ఇంట్రెస్ట్గా యాంగ్జైటీ తోటి దీన్ని నేర్చుకోవడం జరుగుతుంది. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఎక్కువ వర్క్ కూడా చేసి చూపెడుతున్నారు. ట్రైనింగ్ కోసం పలు జిల్లాల నుంచి వచ్చిన టీచర్లకు నిర్వాహకులు వసతిని ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గిరిజన విద్యార్థులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుందని ట్రైనింగ్ కోఆర్డినేటర్ శైలజ అన్నారు. ట్రైబల్ పెయింటింగ్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో దాన్ని ప్రమోట్ చేస్తూ ప్రిజర్వ్ చేస్తూ మనకు ట్రెండింగ్లో ఉన్న డిమాండింగ్లో ఉన్న ఈ బ్లాక్ ప్రింటింగ్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. గిరిజన విద్యార్థులకి కూడా వాళ్ళకి రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా ట్రైబల్ ఆర్టిజన్ విషయానికి వస్తే వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ని నిర్వహిస్తున్నాము. ఇది రెసిడెన్షియల్ మోడ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ మన TCRNTI వారికి మొత్తం అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి మనము చాలా కంఫర్టబుల్గా మన మాస్టర్ ట్రైనర్స్ని, ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ట్రైనింగ్ని నిర్వహిస్తున్నామండి. ఉపాధ్యాయులకు వీటిపై శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు నేర్పించడం సులభతరం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా వీరు తయారు చేసిన చీరలను ది షాప్ వారు నిర్వహించే ఎక్స్పోల్లోనూ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించనున్నట్లు రిసోర్స్ పర్సన్ డాక్టర్ సునీత ప్రసాద్ తెలిపారు. మహిళలకి డిఫరెంట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తుంటాము. ఎవ్రీ ఇయర్ 12 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఈ ఎగ్జిబిషన్స్లో ఏంటంటే మినిమం ఒక 10 స్టాల్స్ ది షాప్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ షాప్స్లో కంప్లీట్గా ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ ఆర్గానిక్స్ అండ్ దెన్ హ్యాండీక్రాఫ్ట్స్ యూజ్ చేస్తాము. వీళ్ళకి ఏంటంటే ఈ 5 డేస్లో బ్లాక్ ప్రింటింగ్లో సింగిల్ బ్లాక్స్ యూజ్ చేయడము, డబుల్ కలర్ బ్లాక్స్ యూజ్ చేయడము, డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేయడము నేర్పించడం జరుగుతుంది. ఓన్లీ శారీస్ మీదనే కాకుండా 3 పీస్ పంజాబీ డ్రెస్సెస్ అంటారు కదా, వాటి మీద ఎలా చేయాలి, బెడ్షీట్స్
మీద ఎలా చేయాలి అనేది కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్స్లో ఇలాంటి యూనిట్స్ స్టార్ట్ చేసి అప్కమింగ్ జనరేషన్ కూడా వీళ్ళు నేర్పించాలి అనేది ఒక ఉద్దేశం. గిరిజన యువతకు సైతం ఇలాంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడం నైపుణ్యాభివృద్ధితో పాటు ఆర్థికంగా సాధికారత ఉంటుందని ఆర్ట్ టీచర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరిన్ని నిర్వహించాలని కోరుతున్నారు. ఇక్కడ మేము బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నామండి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ నేర్చుకోవడం వలన మా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 5 days ట్రైనింగ్లో మాకు ఫస్ట్ నుంచి ఈ బ్లాక్స్ ఎట్లా యూజ్ చేయాలి, తర్వాత కలర్స్ ఎలా కలుపుకోవాలి, శారీస్ని డిజైన్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి అనే విధంగా చాలా చక్కగా నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాము మా స్కూల్స్లో 500 మంది గిరిజన విద్యార్థులు ఉంటారు. ఆ స్కూల్స్లో మేము విద్యార్థులకు చాలా చక్కగా ఆర్ట్తో పాటు ఈ ఫ్యాబ్రిక్ బ్లాక్ పెయింటింగ్ కూడా మేము వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాము. వచ్చి నేను బ్లాక్ పెయింటింగ్ అనేది చాలా బాగా నేర్చుకుంటున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఇప్పుడు అడ్వాన్స్గా నేర్చుకుంటున్నందుకు చాలా బాగుంది. ఇక్కడ అందరితో నేర్చుకుంటున్నందుకు. శిక్షణలో భాగంగా ఆఖరి రోజున ఒక్కో ఆర్ట్ టీచర్ 4 చీరలు తయారు చేయాలని నిర్వాహకులు తెలిపారు. వాటిని దేశ విదేశాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు.